హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినిపోతుంది మన్నించి ఓ ప్రేమ స్టోరీలోని 64వ భాగం. లోపల చిన్నగా నవ్వుతున్నట్టు ప్రయూష ఫోన్లోనే ముద్దులు పెడుతున్నట్టు కొంచెం రొమాంటిక్గా మాట్లాడుతున్నట్టు వినిపించగానే వసుధార కళ్ళు పెద్దవి చేసి, ఏం చేస్తుంది ప్రయూష? ఇదెంత? దీని వయసెంత? ఇది చేస్తుంది ఏంటి అని కోపంగా అనుకుంటూ డోర్ కొట్టింది. సడన్గా అయిన డోర్ సౌండ్కి ప్రయూష కంగారు పడి, నేను తర్వాత చేస్తానని చెప్పి ఫోన్ కట్ చేసి గబగబా వెళ్ళి డోర్ తీసి ఎదురుగా కాఫీ కప్తో నిలబడి ఉన్న వసుధార కనిపించగానే కంగారు పడి, ఏంటి వదిన ఈ టైంలో వచ్చావు అని తన తడబాటు కనిపించకుండా అడిగింది. ఏం లేదు ప్రయూష, ఇంతసేపైనా నీ రూమ్లో లైట్ వెలుగుతూ ఉంటే ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నావేమో నన్ను కాఫీ తీసుకువచ్చాను. నువ్వు బాగా చదివితేనే కదా మీ అమ్మా నాన్నలు సంతోషించేది. నువ్వు ది బెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడే కదా మా కూతురు అని వాళ్ళు గర్వంగా చెప్పుకునేది. అంతేకాని మధ్యలో ఏవో అట్రాక్షన్స్ డిట్రాక్షన్స్ అంటూ పక్కకి వెళ్తే అనవసరంగా ఈ కుటుంబం పరువు పోతుంది. ఇప్పటికే ఈ ఇంట్లో వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. ఇంకా సఫర్ కాకూడదంటే మనం కూడా సవ్యంగా ఉండాలి కదా అని చిరునవ్వుతో ప్రయూషకి అర్థమయ్యేలా చెప్పింది వసుధార. ప్రయూషకు వసుధార మొత్తం విన్నదని అర్థం కాగానే భయంగా, అలాంటిదేమీ లేదు వదిన అని అంటుంటే వసుధార లోపలికి వెళ్ళి, సరే పద అలా కూర్చొని మాట్లాడుకుందాం అంటూ డోర్ క్లోజ్ చేసి కాఫీ కప్ పక్కన పెట్టి, నేనేమీ తప్పు చేయట్లేదు వదిన, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో అని అంది ప్రయూష భయంగా. అయ్యో ప్రయూష, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు నా అత్తమొగుడివి. నిన్ను నేను నమ్మనా చెప్పు? నువ్వు ఏ తప్పు చేయవని నాకు తెలుసు. కానీ మన వయసు ఉంది చూడు, ఈ వయసు అట్రాక్షన్ స్టేజ్లో ఉంది. ఎవరైనా మనకి నవ్వుతూ మాట్లాడుతూ నాలుగు తీయని పలుకులు పలకగానే మనం వాళ్ళకి అట్రాక్ట్ అయిపోయి ఏదేదో చేస్తుంటాము. అంతే. నేను నిన్ను తప్పు పట్టటం లేదు, కానీ నీ వయసుని నేను తప్పు పడుతున్నాను. నువ్వు ఇప్పుడు చదువుతుంది ఇంకా ఇంటర్నే, అది మర్చిపోకు. వచ్చే సంవత్సరం నువ్వు ఇంజనీరింగ్ లేదా వేరే ఏదైనా కోర్స్ చెయ్యాలి అంటే నువ్వు ఎంత మార్క్స్ గెయిన్ చెయ్యాలి, ఎంత బాగా చదువుకోవాలి? గుర్తుందా నీకు? మీ ఎగ్జామ్స్ కూడా దగ్గరికి వస్తున్నాయి. ఇంత టైం మేల్కొని ఉంటే రేపు కాలేజ్కి వెళ్ళి క్లాసెస్ జరిపినప్పుడు నిద్రపోతావా? అంత టైం ఫోన్ మాట్లాడటం మంచిది కాదు ప్రయూష. నేను నిన్ను మాట్లాడొద్దని చెప్పటం లేదు, కానీ నీ ఆరోగ్యం పాడు చేసుకొని మరీ మాట్లాడాల్సిన అవసరం లేదు అంటున్నా. అండ్ వన్ మోర్ థింగ్, నువ్వు ఏదైనా చెప్పుకోవటానికి నేనున్నాను, మీ అన్నయ్యలు ఉన్నారు. దేనికైనా భయపడకు, అర్థమైందా? ముందు చదువు మీద దృష్టి పెట్టు అని అంది. ప్రయూష ఒక్కసారిగా ఏడ్చేస్తూ, సారీ వదిన, రియల్లీ సారీ. నిజంగా నువ్వు చెప్పే వరకు అర్థం కాలేదు నేను ఏం తప్పు చేస్తున్నాననేది. నాకు రీసెంట్గా ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు, అది కూడా ఆన్లైన్లో. చాలా బాగా మాట్లాడుతూ సరదాగా ఉంటుంటే నేను మాట్లాడాను. ఆ స్నేహం కాస్త ఇంకొంచెం ముందుకు వెళ్ళి పర్సనల్ టాపిక్స్ మాట్లాడుకునే వరకు వచ్చి నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాము. అలా అతను అమెరికాలో ఉండటం వలన ఈ టైంలో వాళ్ళకి పగలవటంతో ఫోన్ చేసి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. ఇకపై ఈ పొరపాటు చేయను వదిన అని వసుధారని హత్తుకొని అనగానే వసుధార తన తల నిమురుతూ, చూడు ప్రయూష, నేను నిన్ను అర్థం చేసుకోగలను, నీ వయసుని అర్థం చేసుకోగలను. ఈ వయసులో ఎవరైనా మనల్ని పొగిడినట్టు మాట్లాడినా గర్వంగా ఫీల్ అవుతూ వాళ్ళతో స్నేహం చేసేస్తాం. అది మంచిగా చెడుకా అనేది ఆ సమయంలో తెలియదు, తర్వాత తెలుసుకునేసరికి చాలా ఆలస్యం అయిపోతుంది. నీ విషయంలో అలా కాకూడదని ఈ టైం అని కూడా చూడకుండా ఇదంతా చెప్పాను. చూడు ప్రయూష, అబ్బాయి తప్పు చేసిన ఈ సమాజం పెద్దగా తప్పు పట్టదు.
కానీ అమ్మాయి తప్పు లేకపోయినా తన విషయంలో చిన్న తప్పు జరిగినా ఆ అమ్మాయిదే తప్పని వేలెత్తి చూపించే సమాజంలో ఉన్నాం మనం. నువ్వింకా ఒక పేరుగల కుటుంబంలో ఉన్నావు. మరి నువ్వెంత జాగ్రత్తగా ఉండాలి చెప్పు? ఈ విషయం మీ అన్నయ్య వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆన్లైన్ ఫ్రెండ్ని అవాయిడ్ చేసేయ్. నీకంతగా అతనంటే ఇష్టం ఉంటే నువ్వు సెటిల్ అయ్యాక కూడా అదే ఇష్టం అతని మీద నువ్వు చూపిస్తే నేనే స్వయంగా మీ అమ్మ నాన్నలతో మాట్లాడి మరీ నీ పెళ్లి చేస్తాను. నేను మాటిస్తున్నాను. కానీ అప్పటి వరకు నువ్వు ఈ ఇంటి పరువు తీసేలా ఏ పని చేయకూడదు. గుర్తుంచుకో అని అంది వసుధార. థ్యాంక్ యూ వదిన. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా నువ్వు చెప్పినట్టే చేస్తాను. నువ్వు నన్ను ఇంతలా అర్థం చేసుకుంటావు అనుకోలేదు. పొరపాటున అమ్మకి కానీ నాన్నకి కానీ లేదా నాన్నమ్మకి కానీ చెప్పావంటే చాలా గొడవ చేసి ఇప్పటికిప్పుడు పెళ్లి కూడా చేసేవాళ్ళు అని కన్నీళ్లతో అనగానే వసుధార తన వెన్నున తడుతూ సరే సరే ఇక వదిలి ప్రశాంతంగా నిద్రపో. ఫోన్ తక్కువ యూజ్ చేయి. నీకు ఫోన్ ఇచ్చింది నీ సేఫ్టీ కోసం మాత్రమే. అనవసరమైన విషయాలు ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి కాదు అని స్వీట్గా చెప్తూనే హెచ్చరించి వెళ్ళిపోయింది వసుధార. వసుధార వెళ్ళిపోయాక ప్రయూష బాగా ఆలోచించి వదిన చెప్పింది నిజం. ఇప్పుడు నేను నా స్టడీస్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయాలి అని ఇప్పటి వరకు ఫోన్ మాట్లాడిన నెంబర్కి మెసేజ్ రూపంలో ఇకపై నన్ను డిస్టర్బ్ చేయకు. నేను తిరిగి మెసేజ్ చేసేంత వరకు మెసేజ్ చేయకు బాయ్ అని పెట్టేసి నెంబర్ బ్లాక్లో పెట్టేసింది. ఇక ప్రయూష దగ్గర నుంచి బయటికి వచ్చిన వసుధార ఎందుకో మనసు సరిగా లేక తన రూమ్లోనే బాల్కనీలో నిలబడి ఏంటి ఈ అవతారం ఇలా ఉంది. ఒకవేళ నా విషయంలో కూడా రిషి నా జీవితంలోకి రాకపోయి ఉంటే నేను కూడా ఇలానే మారి ఎవరో 4 తీయని మాటలు చెప్పగానే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోయేదాన్నా. ప్రయూషల డాడీ ఇచ్చిన ఫ్రీడమ్ని రాంగ్ వేలో యూస్ చేసుకునేదాన్నా అని ఆలోచిస్తూ ఉండిపోయింది. ఇంతలో తనని 2 చేతులు చుట్టుకోవటంతో వసుధార పెదవుల మీద చిరునవ్వు చేరితే రిషి నిద్రమత్తులో ఇక్కడ ఏం చేస్తున్నావు వసు? చాలా సేపటి నుంచి నీ కోసం చూస్తున్నాను రాలేదు అని అడిగాడు. వాటర్ కోసం వెళ్ళాను రిషి. నిద్ర పట్టకపోతే ఇదిగో ఇక్కడ నిలబడ్డాను. నువ్వెందుకు లేచావు అంటూ రిషి చేతుల మీద చేతులు వేసి తన భుజం మీద తల ఆనించింది. నువ్వు పక్కన లేవు కదా, సో ఆటోమేటిక్గా మెలకువ వచ్చేసింది. సరే పద పడుకుందాం అంటూ రిషి అనగానే సరే పద అంటూ వసుధార రిషి గుండెల్లో ఒదిగిపోయి ప్రశాంతంగా నిద్రపోయింది. తర్వాత రోజు నుంచి మళ్ళీ నార్మల్గా రోజులు సాగిపోతూ వసుధార తన పద్ధతిలో అందరికీ అర్థమయ్యేలా చెప్తూ రోజు రోజుకి వాళ్ళల్లో కొంచెం కొంచెం మార్పు తీసుకువస్తుంది. ఈ మధ్యలో ప్రమోద్ కూడా ఎండీగా ఛార్జ్ తీసుకోవటంతో బిజీగా అయిపోయాడు. మరోవైపు రాకీ ఇంజనీరింగ్ చేస్తూ ప్రాజెక్ట్ వర్క్లో బిజీ అయిపోతే ప్రయూష ఎగ్జామ్స్ దగ్గర పడటంతో చదువుకోవడంలో బిజీ అయిపోయింది. ఇక మేఘనకి పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు అజయ్ గారు, వినోద్ గారు అందరూ కలిసి. సుశీల గారు మాత్రం బెడ్ రెస్ట్లో ఉండటంతో వసుధారని తిట్టుకుంటూనే కాలక్షేపం చేస్తూ ఉన్నారు. ఇక ప్రమీల గారు, మధుర గారు ఇంట్లోనే ఖాళీగా కూర్చుంటూ వసుధార ప్రవర్తన రోజు రోజుకి కొంచెం కొంచెం నచ్చుతూ ఉండటంతో తనతో నార్మల్గా మాట్లాడుతూ వస్తున్నారు. వాళ్ళల్లో మార్పు వసుధారకి అర్థమవుతున్న వాళ్ళు పూర్తిగా మారాలన్న ఉద్దేశంతో కొంచెం కటువుగానే ఉంటుంది. ఇక గాయత్రీదేవి గారు జరిగేదాన్ని చూస్తూ మౌనంగా ఉన్నారే తప్ప ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. మరి ఆవిడ మెదడులో ఏముందో. అలా మరో 3 వారాలు గడిచిపోయాయి.
ఈ 3 వారాలలో మేఘనకి మంచి సంబంధాలు దొరికాయి. కానీ మేఘనకి అంతగా ఎవరూ నచ్చకపోవటంతో పక్కకి వెళ్ళిపోయాయి. ఇక పాణిగారికి క్రెడిట్ కార్డ్ బిల్స్ వచ్చే టైం అవ్వటంతో గుండెల్లో భయం మొదలైంది. ముఖ్యంగా మేఘన ఖర్చు చేసిన క్రెడిట్ కార్డ్ బిల్ కట్టాలంటే ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు ఆయనకి. అందుకే మేఘనకి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు, బయటికి తిరగటం మానేయమని. మేఘన కూడా అప్పటి నుంచి చాలా తక్కువగా బయటికి వెళ్ళటం మొదలుపెట్టింది. ఎన్నిసార్లు ఫ్రెండ్స్ ఫోన్ చేసి రమ్మన్నా పని ఉంది, అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను అంటూ అవాయిడ్ చేయటం మొదలుపెట్టింది. వెళ్ళినప్పుడు రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా సైలెంట్గా ఉండటం తన ఫ్రెండ్స్ చూస్తూనే మనసులో ఇదేంటి సడన్గా ఇలా మారిపోయింది అని అనుకుంటూ అడగాలనుకున్నా అడిగితే మేఘన విరుచుకుపడుతుందేమో అని సైలెంట్గా ఉన్నారు. మరోవైపు వసుమతికి కూడా పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టడంతో ఈసారి వసుమతిని అభిప్రాయం అడగకపోవటంతో ప్రసాద్ గారికి ఒక మంచి సాఫ్ట్వేర్ వ్యక్తి నచ్చి పెళ్లి చూపులకి పిలిచారు. వసుమతి విషయం చెప్తే మీ ఇష్టం నాన్న అని చెప్పటంతో వాళ్ళు పెళ్లి చూపులు కూడా అరేంజ్ చేశారు. పెళ్లి చూపులు వచ్చిన వ్యక్తికి వసుమతి తన గురించి మొత్తం చెప్పాక అతను పర్వాలేదు, నేను కొంచెం బ్రాడ్ మైండెడ్, ఇలాంటివి అన్నీ పట్టించుకోను. ఇంకా చెప్పాలంటే నేను కూడా లవ్ ఫెయిల్యూర్నే. చదువుకునే రోజుల్లో ప్రేమించి ఆ అమ్మాయి దక్కక సూసైడ్ వరకు వెళ్ళిన వాడిని. అప్పుడే అర్థమైంది ప్రేమే జీవితం కాదు అని. మా అమ్మ వాళ్ళు నాకెంతో సర్ది చెప్పటం వలన ఈ రోజున ఈ పెళ్లి చూపులకి వచ్చాను. మనమిద్దరం ఒకే కోవలో ఉన్నాం కాబట్టి పెళ్లి చేసుకోవచ్చు. కానీ లైఫ్ స్టార్ట్ చేయటానికి కొంచెం టైం పట్టొచ్చు అంతే. నాకు మీరు నచ్చారు, మీకు నన్ను నచ్చితే ఓకే చెప్పండి అనటంతో వసుధార కూడా సరే అనేసింది. దానితో వసుమతి కూడా సరే అనేసింది. దాంతో వసుమతి పెళ్లి కూడా ఫిక్స్ అయిపోయింది. ఒకరోజు రాత్రి ప్రయూష వచ్చిన దగ్గర నుంచి డల్గా ఉండటం గమనించిన వసుధార ఎగ్జామ్స్ వల్ల అలా డల్గా ఉంటుందేమో ఒకసారి మాట్లాడి ధైర్యం చెప్పాలనుకుంది. కానీ తన పనిలో బిజీగా ఉండటం వలన కుదరలేదు. అలా నైట్ టైం అందరూ భోజనాలు చేశాక ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్తే వసుధార పని వాళ్ళతో పని మొత్తం చేయించాక ప్రయూషతో మాట్లాడుదామని ప్రయూష రూమ్ దగ్గరికి వెళ్ళింది. ఆల్రెడీ డోర్ ఓపెన్లోనే ఉండటంతో జస్ట్ అలా కొట్టగానే ఓమెన్ అయిన డోర్లో నుంచి లోపలి జరుగుతున్నది చూసిన వసుధార షాక్ అయ్యి ప్రయూష అంటూ లోపలికి వెళ్ళింది. Thank you for listening, and please like, share, comment and subscribe.